అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని సన్నిధిలోని ఈరోజు మనము దేవుడిని ఆరాధించుకోవడానికి మొదటి ఆదివారం దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి దేవదేవుని మహిమ కలుగును గాక. ఆరాధనలో ఉన్న దేవుడు మరిగా వాక్యంలోకి వెళ్ళాక దేవుడు వాక్యమైన దేవుడు కాబట్టి మనతో మాట్లాడుతున్నది హృదయపూర్వకంగా మనం దేవుని మాటలు విందాం. మరి అంచె దినాల్లో ఉన్నాము, దేవుని యొక్క తోడుతో మనం బ్రతకాలి కాబట్టి అనుక్షణము క్షణక్షణము ఆయన యొక్క తోడుతో మనం ముందుకు సాగిపోయేటట్లుగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క లేఖనంలో నుండి ఆదికాండం 28:15 చూడగానే మనకి మరి అబ్రహాము, తర్వాత యాకోబు, ఇస్సాకు సమస్త ఆ ఒక భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు ఆదికాండం చూడగానే. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఆదికాండంలో కొన్ని మాటలను బయలుపరుస్తున్నారు. ఆ మాటల్లో వింటున్న నా ప్రియమైన సహోదరులు గ్రూప్లో వాట్సాప్లో చూస్తున్న వారికి నా హృదయపూర్వకమైన వందనాలు, సంఘ బిడ్డలు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఆదికాండం 28:15 ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువలని చెప్పగా. 16 యాకోబు నిద్ర లేచి యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియక పోయిననుకోనేను. 17 భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. దేవుని యొక్క లేఖనంలో ఉన్న మాట, యాకోబుకు దేవుడు తోడు. ఈరోజు తోడు కొరకు కొన్ని మాటలు మనం చూసుకుంటున్నప్పుడు దావీదుకు దేవుడు తోడు ఉంది, మరి యాకోబుకు దేవుడు తోడుంది. అలాగే జీవగ్రంథంలో చూస్తే యెహోషువకు దేవుడు తోడుంది, మోషేకు దేవుడు తోడుంది. దేవుని తోడుతో ఎంతమంది భక్తులు నడిపింపబడ్డారు. మరి నీకెవరు తోడుంది, నాకెవరు తోడుంది? ఒక్కసారి మనం ఆలోచించామా? ఒక్కసారి ఆలోచించమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా బ్రతుకుతున్న మనము, దేవుని స్థలంలో జీవిస్తున్న మనము ఎవరి తోడుతో మనం బ్రతుకుతున్నాం? ఒక డబ్బు తోడుతోట, లేకపోతే ఒక స్నేహితుల తోడుతోట, లేకపోతే ఇంకా వేరే విధమైన ఆ ఒక తోడుతో బ్రతుకుతున్నామా? అది శాశ్వతమైనది కాదు. ఆ డబ్బు తోడైతే కొంతవరకే, స్నేహితులు తోడైతే కొంతవరకే, కుటుంబీకులు తోడైతే కొంతవరకే. కానీ దేవుడు తోడుని నువ్వు పట్టుకొని నడిచావంటే ఇదిగో యాకోబుకు కలిగినవి, యాకోబుకు దేవుడు ఇచ్చినది నీకు నాకు కూడా ఇవ్వగలిగిన దేవుడు. అలాగే మోషేకు, యెహోషువకు, దావీదుకు, అలాగే దానియేలుకు దేవుని యొక్క తోడుతో నడిపింపబడిన బిడ్డలు. అంతేకాదు దావీదు విషయంలోకి వచ్చినప్పటికీ దావీదుని అంటున్నాడు దేవుడు, నా హృదయానుసారుడైన దావీదు అంటున్నాడు. మరి దానియేలు దగ్గరికి వచ్చినప్పటికీ నా ప్రియమైన దానియేలు అని పిలుస్తున్నాడు. మరి నీకేమని పిలుస్తున్నాడు దేవుడు? నా ప్రియ బిడ్డ, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అని దేవుడు పిలుస్తున్నాడా? నా హృదయానుసారుడైన బిడ్డడా అని దేవుడు పిలుస్తున్నాడా? ఆయన అలా పిలాలంటే నువ్వు ఎవరి తోడుతో బ్రతకాలంటే, చాలా మంది అనుకుంటారు పర్వాలేదు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అదే నాకు తోడు, డబ్బు ఉంటే అదే నాకు తోడు అనుకోవడం, లేకపోతే పర్వాలేదు నాకు ఈ స్నేహితులు ఉన్నారు వీలే నాకు తోడు అనుకుంటారు. కానీ అవన్నీ అంతవరకే. దేవుని తోడే నిరంతరం ఉండేది, మరి ఒక గైడింగ్ ఇచ్చేది. నువ్వు వెళ్ళే మార్గంలో కూడా దేవుని యొక్క తోడు నడిపిస్తుంది. మరి నీవు ఏ విధంగా నడవాలో నేర్పిస్తుంది, నడిపిస్తుంది, గౌరవనిస్తుంది, ఘనతనిస్తుంది. అలాంటి దేవుని తోడు మనం తీసుకొని ఈ అంచె దినాల్లో మనం నడవాలని దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈరోజు దేవుని మాటలు ఇచ్చాడు. కాబట్టి చదువుకున్న వాటిలో 28:15 మరి 28:16 28:15 చదువుకున్నాం. ఈ స్థలము ఏమంటున్నాడండి? ఎంతో భయంకర
వేరొకటి కాదు అని యాకోబు చెప్తున్నాడు. అక్కడ పడుకుంటాడు తల వాల్చుకొని ఆ స్థలంలోని నిద్ర పట్టినప్పుడు ఇది దేవుని స్థలము అని చెప్పి మరి గట్టిగా రూఢిగా చెప్తున్నాడు. చదువుకున్న దాంట్లో కొన్ని మాటలు మనం చదువుతాము. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఏ దేశంలో నిన్ను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అని చెప్పి చాలా ధైర్యంగా అంటున్నాడు. ఇక్కడ చదువుకున్న 13వ మాట కనబడుతుంది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యెహోవాను నీవు భయపడుకున్నా ఈ భూమిని నీకును నీ సంతానం నాకు ఇచ్చుదను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులు వలె అగును, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తర తట్టును దక్షిణ తట్టును వ్యాపించదము, భూమి యొక్క వశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును అని చెబుతూ ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. నువ్వు మరి అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును అని దేవుడు యాకోబుకి చాలా చక్కటైన మాట చెప్పాడు. నేను చూపించిన స్థలం దగ్గరికి నువ్వు వెళ్ళు, నీవు వెళ్ళిన తర్వాత నీ సంతానాన్ని నిన్ను సమస్తాన్ని కూడా నేను మరి దీవించి ఆశీర్వదించి నేను ముందుకు పంపిస్తాను. కాబట్టి ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు, నువ్వు దిగులు పడకు భయపడకు, నేను చెప్పిన స్థలం దగ్గరికి నువ్వు వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఆ రాత్రి అక్కడ ఆ స్థలం దగ్గర ఉన్నప్పుడు ఆ ఒక్క స్థలము దైవమైన స్థలము, దేవుని మందిరమైన స్థలం అని చెప్పి అక్కడ యాకోబు ఒక మాట చెప్తున్నాడు. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను, మరియు అతడు ఆ స్థలం నాకు బేతేలు అని పేరు పెట్టెను. ఎంత చక్కటైన మాట మనకు కనబడుతుంది. దేవుడి సన్నిధి అనేక మరి యాకోబుకు రాత్రి కాలంలోని ఆ ఒక్క భయం పుట్టింది. ఇది దేవుని సన్నిధిని తప్ప మరొకటి కాదు, వేరొక స్థలం కాదు. చూడండి చాలా స్థలాలు ఉంటాయి, తలగడ వేసుకొని పడుకోవడం, రాయి పెట్టుకుని. అతను ఆ రోజుల్లో పట్టుకెళ్ళిన మూట, బట్టల మూట తల కింద పెట్టుకొని పడుకుంటారు. కానీ మరి యాకోబు మట్టిగా ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకున్నప్పుడు అతనికి అక్కడ ఒక భయం కలిగింది, దేవుని స్థలం అని. ఈ రోజుల్లో దేవుని స్థలం అని భయం ఉందా ప్రజల్లో? అది ఎవరికి ఉందంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుళ్ళు కలిగే భక్తుడికే ఉంది భయం. చాలా మందికి ఆ భయం లేకుండా తిరిగిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధానాన్ని మనం ఏం చేయాలా? గౌరవించాలా, ప్రేమించాలా, భయం కలిగి భక్తి కలిగి మనం ఉండాలి. చాలా మందికి ఆ భయభక్తులు లేవు, నిర్లక్ష్యము. మేమైతే మా సన్నిధానానికి రాగానే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నుండి పెద్ద పెద్ద బోటల్లో ఇచ్చి ముక్కలు ముక్కలుగా దారి పొడుగు పడేస్తూ ఉంటారు. అంటే ఇది దేవుని మందిరం అని భయం లేదు. దైవత్వంలో ఉన్నాడు యాకోబు, భయం కలిగి ఉన్నాడు. దేవుని తోడు అతనిలో ఉంది. అతని కుటుంబానికి, అతను సంపాదించిన సమస్తానికి కూడా దేవుని తోడుతో నడిపింపబడ్డాడు. కాబట్టి ఈ రోజుల్లో అంచెదినాల్లో దైవ భయం అనేది మనుషుల్లో చాలా తక్కువైపోతుందని దేవుని ఆత్మ ప్రేరేపణ. దేవుడి సన్నిధం అనగానే, దేవుని మందిరం అనగానే, దేవుని స్థలం అనగానే భయం కలిగి భక్తి కలిగి బ్రతకాలి. అప్పుడు దేవుని తోడు మనకు ఉంటుంది. కాబట్టి ఆదికాండము 26:24 ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడనక్కర్లేదు. నా దాసుడైన అబ్రహాము బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తుందని చెప్పాను. నీ తండ్రి వలన నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను అని దేవుడు లేఖనం సెలవిస్తుంది. యాకోబుకు దేవుడు చెప్తున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాము వల్ల నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు భయపడనక్కర్లేదు, నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాము స్థలం దగ్గర నుండి తండ్రిగా, యాకోబు మరి కుమారుడు, అబ్రహాము కుమారుడు కాబట్టి తండ్రికి ఉన్న దీవెనలు మరి కుమారుడు కూడా దేవుడు ఇచ్చి, ఆ కుమారుడు కలిగిన కుమారులు ఎంతమంది ఉన్నారో వారికి కూడా సంతానానికి దేవుడు దీవిస్తానన్నాడు. ఎందుకు, ఎప్పుడు, ఎలా ఉన్నప్పుడు దేవుని యొక్క స్థలము, దేవుని మందిరం అని భయం కలిగి భక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు దేవుని యొక్క తోడు సంతానానికి ఉంటుందని దేవుడి లేఖనం సెలవిస్తుంది. అంతేకాదు మరి ఆదికాండం 31:3 అప్పుడు యెహోవా నీ పితరుల దేశం
వచ్చినప్పుడు నీవు బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉందునని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలంలో తన మంద యొద్దకు రాహేలును లేయను పిలువనంపి వారితో ఇట్లెను, నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు రాహేలు లేయ ఆ ఒక తండ్రి యొక్క మామి యొక్క తోడు, మామ యొక్క ఒక నిన్న మొన్న ఆయన యొక్క నాకు చదువుకున్న దాంట్లో మనకు మాట కనపడుతుంది, నిన్న మొన్న నా మీద ఉండినట్లు కటాక్షం ఇప్పుడైతే కనిపించట్లేదు. కానీ నా తండ్రి నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, ఆయన తోడట నాకు ఎల్లవేళలో ఉంటుంది. కాబట్టి నేను దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను అని రాహేలుకి లేయాకి వెళ్ళి మంద కాసుకుని పండుగ వెళ్ళి చెప్పాడు. యాకోబును అతని నీతో నన్ను జనులందరూ కనాను లోజుకు అనగా బేతేలునకు వచ్చి అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి బేతేలుని పేరు పెట్టాడు. బలిపీఠము కట్టి బేతేలుని పేరు పెట్టగలిగాడు. మరి దేవుని బిడ్డగా దేవుని యొక్క భయం కలిగింది, భక్తి కలిగి దేవుడు చెప్పిన మాటకు లోపడ్డాడు, సంతానం ఆశీర్వదింపబడింది. దేవుడి సన్నిధం అక్కడ బేతేలుగా కూడా పేరు పెట్టడం జరిగింది. దేవుడి భయం అతనిలో ఉంది. ఈ అంచె దినాల్లో దేవుని భయంతో మనం బ్రతకాలని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తుంది. ఎవరు దేవుని భయంతో బ్రతుకుతారో ఆ సంతానానికి వారికి దేవుని తోడు భయం, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందనే సత్యాన్ని మనం ఈరోజు గ్రహించాలి. దేవుడు మన మధ్యలో యాకోబును పెట్టి దేవుడు మాట్లాడుతున్న మాట. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క తోడుతో మనం నడవాలి. నడిచినప్పుడు మన సంతానాన్ని మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎదుటి వారికి ఆశీర్వదకరంగా మనం కనిపిస్తాం. కాబట్టి ద్వితీయోపదేశకాండం 31:6 భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకండి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడిని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. మరియు మోషే యెహోషువను పిలిచిన నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను. నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడయుండెను, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయుడు, విశ్వయి మందుకు అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. నిన్ను మోషే యెహోషువ పిలిచిన దేవుడు నిబ్బరం కలిగి ఉండండి, ధైర్యం కలిగి ఉండండి, మీరు దిగులు పడనక్కర్లేదు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. కష్టాల మధ్యలో విడిచిపెట్టి వదిలేసే దేవుడు కాదు, బాధల మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు కాదు. నిన్ను విడువడు, ఎడబాయుడు, ఎల్లవేళలా కూడా నీకు తోడుగా ఉంటాడని దేవుని లేఖనము సెలవిస్తుంది. దేవుని బిడ్డలమైన మనము వదిలేసిన స్నేహితుల కొరకు, మరి తోడు లేని స్నేహితుల కొరకు మనం బాధపడతాము. అది నిలకడగా లేని ఆ ధనం కొరకు మనము ఆతృత పడతాము, నిలకడగా లేని ఆ బంగారం కొరకు ఆతృత పడతాము. కానీ దేవుని తోడు కొరకు మనం ఎదురు చూడాలి, దేవుని తోడుతో మనం బ్రతకాలి. దేవుని తోడున్నప్పుడే నీలో ఒక నిబ్బరము, ధైర్యం వచ్చి దేవుని గురించి నువ్వు జీవించగలవని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 1 రాజులు 8:57 చివరిగా చదువుకుని ముగించుకుందా. కాబట్టి మనము మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నింటిలో అనుసరించి నడుచుకున్నట్లుగా తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను చేసుకున్నట్లును మన హృదయములను తన తట్టు త్రిప్పుకొను గాక. మన హృదయము దేవుని వైపుకు త్రిప్పుకున్న దేవుడు. పితరుల భక్తుల యొక్క హృదయాలు దేవుని వైపుకు త్రిప్పుకున్నాడు. కఠినమైన హృదయాలు కూడా దేవుడు మార్చుకున్నాడు. ఆయన వైపుకు త్రిప్పిన హృదయాలన్నీ కూడా ఈరోజు దీవింపబడి కనిపిస్తూ ఉన్నాయి. మరి నీ హృదయం లోకం వైపు తిరుగుతుందా? నీ హృదయం ధనముకాసి తిరుగుతుందా? నీ హృదయం స్నేహితులుకాసి తిరుగుతుందా? పరిశోధించుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయం దేవుడి వైపు త్రిప్పినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి చివరిగా ఒక మాట చెప్పి ముగించుకుందాం. మన హృదయం ఎలా ఉండాలంటే దేవుని తోడుతో మనం ఉండాలి. యాకోబు విషయంలో దేవుని తోడుతో గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఇగో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నాకేమీ
దిగులు లేదు. ఈ స్థలం మట్టుగా దేవునిదే, ఇది దేవుని మందిరమే. బేతేలని పేరు పెట్టి ఆ స్థలము దేవుని మందిరంగా భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించాడు, బలిపీఠం కట్టాడు. మరి ఇక్కడికి వచ్చినప్పటికీ నీలో నాలో ఏ ఆపేక్ష ఎక్కువై దేవునికి బలిపీఠం కట్టలేకపోతున్నామో చివరికి ఒక మాట చెప్పి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 13:5, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుడుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనతో చెప్పును కదా. ధనాపేక్ష లేకుండా మీరు ఉండండి, మీలో ఉన్నది ఉన్నట్లుగా తృప్తి పొంది ఉండండి. ఎంత మాత్రము కూడా మిమ్మల్ని నేను విడువను, ఎడబాయను. ధనాపేక్ష నీలో వచ్చిందనుకో, నీ హృదయంలోకి వచ్చిందనుకో, ప్రేమతో నువ్వు దేవుడి తోడుని కోల్పోతావు. ఎప్పుడు కూడా ధనాపేక్ష ఉన్నవారు ఏమండి, ధనాన్ని నమ్ముతారు కానీ దేవుడిని నమ్ముతారా? మరి కొంచెం లక్షకు మరొక లక్ష, లక్షకు మరొక లక్ష, 5 లక్షలకు మరొక 5 లక్షలు, ఇలాగా తోడు జత చేస్తూ ఉంటాడు. లక్ష 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 దేవుని తోడించుకుంటాడా? ఆ లక్ష లక్ష ఎన్ని లక్షలైనా అది అంతవరకే. దేవుని తోడు అంతవరకు ఉంటుందనే మాట ఈరోజు యాకోబుని దేవుడు మన మధ్యలో పెట్టి మాట్లాడుతున్న మాటలు. నువ్వు దేవుని తోడును నువ్వు పట్టుకొని నువ్వు జీవించినప్పుడు నీవు నీ సంతానం ఆశీర్వదింపబడుతుంది. చాలండి, మనకి ఎంతకన్నా ఇంకేం కావాలి? ఎంత ఉన్నా వ్యర్థమే. దేవుని తోడు ఉంటేనే మనం మన సంతానము ఆశీర్వదింపబడుతుంది, ఎదుటి వారికి ఆశీర్వదకరంగా కనబడతాం. కళ్ళు మూసుకుందాం, దేవుని తోడుతో మనం బ్రతుకుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా.